కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ రాకుంటే ఏంటి పరిస్థితి? మోదీ షా ప్లాన్ బి రెడీ చేశారా? ఒకవేళ ఎన్డీఏ 400కు పైగా స్థానాలు సాధిస్తే రిజర్వేషన్లు నిజంగానే రద్దవుతాయా? వాచ్ ది స్టోరీ. సార్వత్రిక సమరం కీలక అంశానికి చేరింది. 4వ దశ పోలింగ్ పూర్తి కాగా కేంద్రంలో మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుపై పూర్తి ధీమాతో ఉంది భారతీయ జనతా పార్టీ. వచ్చే 3 దశల్లో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు సాధించి 400 మార్కు దాటాలని తహతహలాడుతోంది. అటు ఇండియా కూటమి మాత్రం తొలి 3 దశల్లో తమదే పై చెయ్యి అంటూ ఓదరగొడుతోంది. బీజేపీ దక్షిణంలో సాఫ్, ఉత్తరాన హాఫ్ అంటూ ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. దక్షిణాదిలో కమల దళానికి 10కి మించి సీట్లు రావని, ఉత్తరాన కూడా 2019లో సాధించిన స్థానాల్లో సగమే వస్తాయని జోస్యం చెబుతున్నారు. కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, బీహార్లో బీజేపీకి సీట్లు దక్కే ఛాన్స్ ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి. అయోధ్యలో రామమందిరం నిర్మాణం పూర్తి చేసినా ఉత్తరప్రదేశ్లోనూ కొన్ని సీట్లు కోల్పోక తప్పదంటున్నాయి విపక్షాలు. బీజేపీ 150 సీట్లకే పరిమితమవుతుందని రాహుల్ గాంధీ చెబుతుంటే ఇండియా కూటమికి 315 వరకు స్థానాలు వస్తాయని అంచనా వేస్తున్నారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఈ నేపథ్యంలో అనుకున్న స్థాయిలో మెజారిటీ రాకపోతే బీజేపీకి ప్లాన్ బి ఉందా అనేది హాట్ టాపిక్ గా మారింది. జూన్ 4న బీజేపీకి 272 సీట్లు రాకపోతే ఎలా? ప్లాన్ బి ఏంటి అనే ప్రశ్నలకు బదులిచ్చారు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్లాన్ బి అమలు చేయాల్సిన అవసరం కమల దళానికి లేదని తేల్చేశారు. ప్లాన్ ఏ సక్సెస్ రేట్ 60% కంటే తక్కువగా ఉన్నప్పుడే ప్లాన్ బిని రూపొందించాలని, ఆ అవసరం తమకు లేదు, రాదని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ అఖండ మెజారిటీతో మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని గట్టిగా చెప్పారు. 60 కోట్ల లబ్ధిదారుల సైన్యం మోదీకి అండగా ఉందన్నారు అమిత్ షా. కులం, మతం, వయసుతో సంబంధం లేదని, మోదీ అంటే ఏమిటి, ఆయనకు 400 సీట్లు ఎందుకు ఇవ్వాలి అనేది వారికి బాగా తెలుసన్నారు. अगर 4 जून को 272 पार नहीं करते आप, तब मैं ऐसी संभावना नहीं देखता. इस देश में मोदी जी के साथ 60 करोड़ लाभार्थियों का एक फौज मजबूती के साथ खड़ा है. पॉलिटिकल चाणक्यास जो हैं वो प्लान बी जरूर बना के चलते हैं, आप प्लान बी नहीं बनाते? प्लान बी तब बनाना पड़ता है जब प्लान ए में 60% से कम संभावना हो. कितनी संभावना है आपको? मैं निश्चित रूप से मानता हूं कि 100% मोदी जी प्रचंड बहुमत के साथ जीत कर आएंगे. पूरा देश चाहता है ये देश सुरक्षित हो, ये देश समृद्ध हो, इस देश का दुनिया में सम्मान बढ़े, ये देश आत्मनिर्भर हो, ये देश विकसित भारत बने. और हर भारतीय, चाहे गरीब से गरीब हो, चाहे कितना भी धनवान हो, ये सभी मानते हैं कि 10 साल में दुनिया में देश का सम्मान बढ़ा. ప్రధాని మోదీ చరిష్మాను సవాల్ చేయగల నాయకుడు విపక్ష కూటమిలో. కేంద్రంలో బీజేపీ 400 స్థానాలు గెలిస్తే రాజ్యాంగం మార్చేస్తుందని, రిజర్వేషన్లు రద్దు చేస్తుందన్న విపక్ష కూటమి తప్పుడు ప్రచారాలను కొట్టిపారేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రాజ్యాంగాన్ని మార్చే మెజారిటీ 10 ఏళ్లుగా తమకు ఉందని గుర్తు చేశారు. 400 సీట్లు సాధిస్తే ఎన్డీఏ ఏం చేస్తుందో చెప్పారు షా. हाँ, हमें 400 सीट जरूर चाहिए क्योंकि देश में राजनीति में स्थिरता लानी है. 400 सीट जरूर चाहिए क्योंकि भारत की सीमाओं को चौक चौबंद और सुरक्षित रखना है. 400 सीट इसलिए चाहिए कि देश को दुनिया में तीसरे नंबर का अर्थतंत्र बनाना है. 400 सीट इसलिए चाहिए कि जो थोड़े बचे कुछ है गरीबों को अभी लाभ मिलना बाकी है, वो काम भी हमने पूरा करना है. हमें 400 सीट इसलिए चाहिए कि अभी भी हर घर में शुद्ध पीने का पानी पहुंचाना बाकी है. हमें 400 सीट इसलिए चाहिए कि इस देश के अंदर नेचुरल फार्मिंग के क्षेत्र में ढेर सारा काम करना बाकी है. 400 सीट इसलिए चाहिए कि हर 70 साल से ज़्यादा आयु वाले व्यक्ति को 5 लाख तक का मुफ्त इलाज हम देना चाहते हैं. ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్య పోరు హోరాహోరీగానే ఉంది. కాకపోతే ఎన్డీఏ పై చెయ్యి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధాని మోదీ చరిష్మాను సవాల్ చేయగల నాయకుడు విపక్ష కూటమిలో లేకపోవడం, కాంగ్రెస్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేకపోవడమే దీనికి కారణం. 2019 లోక్సభ ఎన్నికల్లో వచ్చినంత మెజారిటీ రాకపోయినా నరేంద్ర మోదీయే మరోసారి ప్రధాని అవుతారన్నది రాజకీయ విశ్లేషకుల మాట. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం అదే ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి ప్లాన్ బి అక్కర్లేదని, 100% ప్రధాని మోదీ బంపర్ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారన్నారు. ఏం జరుగుతుందో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.
ఎన్నికలంటే సీరియస్సేనా, కొంచెం ఫన్ కూడా ఉండాలనుకున్నారో ఏమో. ఇదిగో అలాంటి ఫన్ను క్రియేట్ చేసేందుకు తమ వంతు పాత్రను పోషించారు కొందరు నేతలు. అయితే ప్లాన్ చేసి కాదు, టంగ్ స్లిప్ అయ్యి నవ్వులను పంచారు. ఇందులో ఒకరిద్దరు కాదు, అన్ని పార్టీల నేతలు పార్టిసిపేట్ చేశారు. తమకు తోచిన రీతిలో కామెడీ క్రియేట్ చేశారు. అసలే ఇది ఎన్నికల సీజన్. మైకు దొరికితే చాలు నేతల హామీలకు విమర్శలకు అడ్డు అదుపు ఉండట్లేదు. ఫుల్ జోష్తో ప్రచారం చేస్తూ కొన్నిసార్లు తాము ఏ పార్టీలో ఉన్నాం, ఎవరి తరపున ప్రచారం చేస్తున్నామన్న స్పృహ లేకుండా నోరు జారుతున్నారు. సొంత పార్టీ అభ్యర్థుల్ని చిత్తుగా ఓడించండి, ప్రత్యర్థి పార్టీకి ఓటేయాలని పిలుపునిస్తున్నారు. జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత తీరిగ్గా నాలుగు ఖర్చుకుంటున్నారు. ఇలా టంగ్ స్లిప్ అవుతున్న వారిలో కొత్తగా రాజకీయాల్లో కడుగుపెట్టిన వారే కాదు, కాకలు తీరిన నేతలు కూడా ఉంటున్నారు. కుడి ఎడమైతే పొరపాటు లేదే అన్నారు గాని రాజకీయాల్లో మాత్రం నోరు జారితే నవ్వులు పాలే. వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ దిగ్గజం అధీర్ రంజన్ చౌదరి ఇటీవల ఎన్నికల ర్యాలీలో మళ్లీ నోరు జారారు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కు ఓటేసే కంటే బీజేపీకి వేయడం నయమని వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు ప్రధాన ప్రత్యర్థి అయిన పార్టీకి ఓటేయాలని పిలుపునివ్వడం పట్ల సొంత పార్టీ నేతలే తీవ్రంగా మండిపడ్డారు. దీంతో తానలా అనలేదంటూ అధీర్ మాట మార్చారు. కానీ ఎప్పుడు దొరుకుతారా అని కాచుకుని ఉన్న అధికార టీఎంసీ దీన్ని కూడా ప్రచారాస్త్రంగా మార్చుకుంది. బెంగాల్లో అధీర్ రంజన్ బీజేపీకి తొత్తుగా పనిచేస్తున్నారంటూ చెలరేగిపోయింది. బీహార్ రాజకీయ దిగ్గజం లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి ఆచార్యకు జలకిచ్చారు సొంత పార్టీ నేత. సరన్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న రోహిణిని గెలిపించేందుకు తన అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా లాలూ స్వయంగా ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా కూతురితో పాటు పాల్గొన్న తొలి సభలోనే ఆయనకు షాక్ ఇచ్చారు సొంత పార్టీ నేత. రోహిణి ఆచార్యను భారీ తేడాతో ఓడించండంటూ సొంత పార్టీ ఆర్జేడీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్ పిలుపునిచ్చారు. దాంతో లాలూతో పాటు వేదిక మీద ఉన్న ఆర్జేడీ నేతలంతా అవాక్కయ్యారు. వెంటనే తేరుకున్న సునీల్ క్షమించాలంటూ వేడుకున్నారు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కూడా తప్పులో కాలేశారు. బీజేపీలో చేరి హిమాచల్ ప్రదేశ్లో మండి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కంగనా స్టార్ క్యాంపెయినర్ గా బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయితే అక్కడ ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ కు బదులు పొరపాటున బెంగళూరు సౌత్ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యను విమర్శించి నవ్వులు పాలయ్యారు. దారి తప్పిన యువరాజులున్న పార్టీలకు మన దేశంలో కొదవలేదు. చంద్రుడిపై బంగాళదుంపలు పండించాలనుకునే రాహుల్ గాంధీ కావచ్చు, నవరాత్రుల సందర్భంగా కూడా చేపలు తినే తేజస్వి సూర్య కావచ్చు, అంతా అదే బాపతంటూ కంగనా విరుచుకుపడ్డారు. ఫలితంగా భారీగా ట్రోలింగ్ కు గురయ్యారు కంగనా రనౌత్. తేజస్వి యాదవ్ కూడా వెంటనే స్పందించారు. ఇంతకీ ఎవరా అమ్మగారు అంటూ ఎద్దేవా చేశారు. అది ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీకి ఒకప్పుడు గట్టి పట్టున్న ఇటావా లోక్సభ స్థానం. జస్వంత్ నగర్ లో ఎన్నికల ప్రచార సభ. జనం భారీగా హాజరయ్యారు. పార్టీ చీఫ్ అఖిలేష్ బాబాయ్, సమాజ్వాదీ జాతీయ ప్రధాన కార్యదర్శి శివపాల్ యాదవ్ మాట్లాడుతున్నారు. వేదికపై ఉన్న అఖిలేష్, ఇటావా ఎస్పీ అభ్యర్థి జితేంద్ర దోహర్తే పాటు అంతా ఆసక్తిగా వింటున్నారు. ఇంతలో శివపాల్ ఉన్నట్టుండి అందుకే నేను కోరేది ఒక్కటే, బీజేపీని అఖండ మెజారిటీతో గెలిపించండి అంటూ పిలుపునిచ్చారు. పోనీ అంతటితో ఆగారంటే లేదు, ప్రజలంతా అఖిలేష్ చెప్పినట్టు విని బీజేపీకి భారీ మెజారిటీతో విజయాన్ని అందించండి అని చెప్పారు. దాంతో అఖిలేష్ బిత్తరపోగా ఇతర ఎస్పీ నేతలంతా గతుక్కుమన్నారు. నోరు జారేనని గమనించిన శివపాల్ కాసేపు బీజేపీపై విరుచుకుపడ్డ జనం మాత్రం మనస్ఫూర్తిగా నవ్వుకున్నారు. ఈ ఉదాంతాన్ని మోదీ తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ఇటావాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు. చూసారా, స్వయంగా ములాయం సింగ్ యాదవ్ సోదరుడు సమాజ్వాదీ చీఫ్ అఖిలేష్ బాబాయ్ కూడా బీజేపీని గెలిపించాలని కోరుతున్నారంటూ చెలరేగిపోయారు. 2019లో ములాయం కూడా బీజేపీని ఆశీర్వదించారని గుర్తు చేశారు. ఇప్పుడు ములాయం తన మధ్య లేకపోయినా ఆయన సోదరుడు బీజేపీని గెలిపించాలని కోరుతున్నారంటూ చెలరేగిపోయారు. ఇది యాదృచ్ఛికమని నేను అనుకోవడం లేదు, శివపాల్ మనసులో ఉన్నదే బయటకొచ్చిందంటూ చెనుకులు విసిరారు మోదీ. అసోంలోని నగావ్ లోక్సభ స్థానంలో ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే శివమణి బోరా కూడా ఇలాగే నోరు జారారు. కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న సిట్టింగ్ ఎంపీ ప్రద్యుత్ బోర్డోలోయ్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆమె జనాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నట్టుండి ప్రద్యుత్ను భారీ మెజార్టీతో ఓడించాలని మీ అందరినీ అభ్యర్థిస్తున్నానంటూ నోరు జారారు. అక్కడతో ఆగలేదు, ఓడిస్తారో లేదో చెప్పండి, ఈవీఎం బటన్ను నొక్కి నొక్కి ప్రద్యుత్ను ఖచ్చితంగా ఓడేలా చూడండి అంటూ పిలుపునివ్వడంతో అంతా ముక్కును వేలేసుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ పై కన్నేసింది. జాతీయ స్థాయిలోనే కాదు, ఢిల్లీలోనూ హ్యాట్రిక్ క్లీన్ స్వీప్ కోసం ట్రై చేస్తోంది. 2014-2019 ఎన్నికల్లో ఢిల్లీలోని 7 లోక్సభ స్థానాలను గెలుచుకుంది కమలదళం. ఈసారి 7 సిట్టింగ్ ఎంపీలలో 6 మార్చి కొత్త వారిని బరిలోకి దింపింది. బీజేపీ ప్రయోగం ఫలిస్తుందా? అబ్ కీ బార్ 400 పార్ అనే నినాదంతో బీజేపీ లోక్సభ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. ప్రత్యేకించి ఢిల్లీ దేశ రాజధానిలో మరోసారి క్లీన్ స్వీప్ చేయాలని బీజేపీ
గట్టి ప్రయత్నం చేస్తుంది. గతానికి భిన్నంగా ఈసారి కొత్తగా అభ్యర్థులను రంగంలోకి దింపింది. గతంలో ఉన్నటువంటి 7 మంది ఎంపీలలో 6గురిని మార్చింది. కేవలం ఒక్క సిట్టింగ్కు మాత్రం ఈసారి టికెట్ ఇచ్చింది. ఈసారి కొత్త వాళ్ళను రంగంలోకి దింపి బీజేపీ ఒక కొత్త ప్రయోగం చేస్తోంది. ఆ మేరకు బీజేపీ చేస్తున్నటువంటి ప్రయోగం సఫలమవుతుందా లేదా అన్నది మనం జూన్ 4వ తేదీన తేలబోతోంది. ఢిల్లీలో హ్యాట్రిక్ క్లీన్ స్వీప్ పై బీజేపీ కన్ను. 6 సిట్టింగ్లను మార్చి ప్రయోగం చేసిన కమల దళం. బీజేపీకి గట్టి పోటీ ఇస్తున్న ఆప్ కాంగ్రెస్ కూటమి. కేజ్రీవాల్ అరెస్టుపై సానుభూతి కోసం ఆప్ యత్నం. దేశానికి గుండెకాయ లాంటి రాజధాని ఢిల్లీలో ఈ నెల 25న లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. వరుసగా 2 సార్లు లోక్సభ ఎన్నికలలో క్లీన్ స్వీప్ చేసిన బీజేపీ ఈసారి హ్యాట్రిక్ పై కన్నేసింది. గతానికి భిన్నంగా సీనియర్లను పక్కనబెట్టి 6 సీట్లలో కొత్త వారికి టికెట్లు ఇచ్చింది. సిట్టింగ్ ఎంపీల్లో భోజ్పురి నటుడు, గాయకుడు మనోజ్ తివారీ మాత్రమే టికెట్ దక్కించుకున్నారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి ఆయన 3వసారి బరిలోకి దిగుతున్నారు. ఇక దివంగత నేత సుష్మా స్వరాజ్ కూతురు బాన్సురి స్వరాజ్ తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. న్యూఢిల్లీ స్థానంలో ఆమె పోటీకి దిగారు. చాందినీ చౌక్ నుంచి ప్రవీణ్ ఖండేల్వాల్, ఈస్ట్ ఢిల్లీ నుంచి హర్ష మల్హోత్రా, నార్త్ వెస్ట్ ఢిల్లీ నుంచి యోగేంద్ర చందోలియా, వెస్ట్ ఢిల్లీ నుంచి కమల్జీత్ సెహ్రవాత్, సౌత్ ఢిల్లీ నుంచి రామ్వీర్ సింగ్ బిదూరీని బరిలోకి దింపింది బీజేపీ. మనతో పాటు బీజేపీ నాయకులు ఉన్నారు. लगातार 2014 और 19 में क्लीन स्वीप किया, इस बार कैसे हाल? 400 पार का तो नारा मोदी जी ने दिया है और उससे आगे ही जाएंगे, पीछे तो रहने वाले हैं नहीं। मैडम आप क्या बोलते हैं, आम आदमी पार्टी कांग्रेस से कट हो गया, इस बार आपको चैलेंज दे रहे हैं ना? कोई चैलेंज नहीं है, क्लीन स्वाइप है, 400 पार हम जा रहे हैं। दिल्ली में क्या पूरी इंडिया में हम अपनी सारी सीटें जीत रहे हैं। అసెంబ్లీలో కేజ్రీవాల్, పార్లమెంటులో మోదీ వైపు ఓటేయడం ఢిల్లీ ప్రజల రివాజు. గత 2 ఎన్నికల్లో ఇదే జరిగింది. ఈసారి మాత్రం లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి గట్టి సవాలే ఎదురవుతోంది. గత 2 ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేయడంతో బీజేపీ గెలుపు నల్లేరు మీద నడకలా మారింది. కానీ ఈసారి ఆప్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని రంగంలోకి దిగింది. ఆప్ 4 సీట్లలో, కాంగ్రెస్ 3 చోట్ల పోటీ చేస్తోంది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును ఎన్నికల అస్త్రంగా వాడుతోంది ఆమ్ ఆద్మీ పార్టీ. మధ్యంతర బెయిల్పై బయటకు వచ్చిన కేజ్రీవాల్ సైతం ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు. సానుభూతిని ఓట్లుగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ये लोग बता रहे हैं कि 20 दिन बाद जेल में वापस जाना है। आप लोगों का जो बटन दबाओगे वो बटन अगर खूब झाड़ू पे दब गया तो मुझे जेल जाने की जरूरत नहीं पड़ेगी। आपके हाथ में ताकत है। ఆప్ వ్యూహాలకు చెక్ పెట్టేందుకు బీజేపీ గట్టిగానే కసరత్తులు చేస్తోంది. రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్ పై కేజ్రీవాల్ పిఏ దాడి ఘటన బీజేపీకి అనుకోని ఆయుధంగా దొరికింది. సీఎం ఇంట్లోనే మహిళలకు భద్రత లేదనే అంశాన్ని ఢిల్లీ వాసుల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు కమలనాథులు. Madam, what is your vision for this constituency? National election, so national issues take precedence. But there's one issue which is very pressing in India. There are many very important government benefit schemes run by the Modi administration that the Honorable Chief Minister Shri Arvind Kejriwal disallows their implementation in Delhi, like Ayushman Bharat. The first thing that I will do if I am elected is to ensure that Delhiites do not remain deprived. If that means going and knocking at the court's door, then so be it. I will not let the people of Delhi be sacrificed at the altar of Aam Aadmi Party's selfish politics. Madam, I interviewed your mother Sushma Swaraj when she came to Hyderabad for campaign. Sir. Now I am interviewing your daughter. So what is your objective in the politics? Why you entering politics? Why you are contesting? Sir, in terms of objective, the objective is very simple. I'm a lawyer. Earlier in litigation, I was able to help an individual or make a difference to the lives of a family at a time. Politics gives me the instruments to amplify that good. గడిచిన 10 ఏళ్లలో మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను విస్తృతంగా ప్రచారం చేస్తోంది ఢిల్లీ బీజేపీ. 2047 కల్లా దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే విజన్ను ప్రజల ముందు పెడుతోంది.
అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలను ఢిల్లీలో అమలు చేయకుండా కేజ్రీవాల్ అడ్డుపడ్డారనే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. మినీ ఇండియా లాంటి ఢిల్లీలో నివసిస్తున్న ప్రజలలో రాజకీయ చైతన్యం ఎక్కువ. అన్ని పార్టీల ప్రచారాలను గమనిస్తున్న ఓటరు ఎటు నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఈసారి బీజేపీకి హ్యాట్రిక్ ఇస్తారా, కాంగ్రెస్ ఆప్ కూటమి బోణీ కొడుతుందా చూడాలి. సో ఇది మొత్తం బీజేపీ నాయకులందరూ కూడా ఈ నెల 25వ తేదీన జరగబోతున్నటువంటి పోలింగ్ కోసం సర్వసన్నద్ధమవుతున్నారు. నరేంద్ర మోడీ చేసినటువంటి అభివృద్ధి పథకాలే ఈసారి తమను గెలిపిస్తాయనేటువంటి నమ్మకంతో ఉన్నారు. ఈసారి కొత్తగా 6 అభ్యర్థులను బీజేపీ రంగంలోకి దింపినప్పటికీ చాలా ధీమాతో బీజేపీ కనబడుతుంది. మరి ఈసారి ఇండియా బ్లాక్తో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ ఖచ్చితంగా బీజేపీకి ఒక సవాల్ని అయితే విసిరేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. బీజేపీ కార్యాలయం నుంచి కెమెరామెన్ జబ్బార్ నాయక్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ. తెలంగాణలో బీజేపీకి ఎవరూ ఊహించని ఫలితాలు రాబోతున్నాయన్నారు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి. రాష్ట్రంలో 6 నియోజకవర్గాల్లో తాను పర్యటించారని, బీజేపీకి పట్టం కడుతున్నారని తెలిపారు. ఢిల్లీలో మరోసారి బీజేపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమంటున్న ఉత్తరాఖండ్ సీఎం ధామితో సాక్షి డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వెంకటేష్ ఫేస్ టు ఫేస్. మనతో పాటు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామి ఉన్నారు. సార్, వాట్ యువర్ మెసేజ్ ఫర్ ద ఓటర్స్? देश के अभी तक जितने चरणों के भी मतदान हुए हैं, पूरब से लेकर पश्चिम, उत्तर से लेकर दक्षिण, कश्मीर से लेकर कन्याकुमारी, अटक से लेकर कटक तक पूरे देश के अंदर एक ही वेव चल रही है. वो है मोदी वेव और बीजेपी और एनडीए की वेव. और पूरे देश के लोग, चूँकि मैं चुनाव में अनेक राज्यों में गया हूँ, देश के विभिन्न स्थानों पर गया हूँ, मैंने देखा है कि हर वर्ग मोदी जी को प्रधानमंत्री तीसरी बार बनाने के लिए आगे आ रहा है और लोकतंत्र के इस महायज्ञ में बढ़ चढ़कर भाग लेगा और अपना मतदान करेगा मोदी जी को प्रधानमंत्री बनाने में. कैसे तेलंगाना में बहुत अच्छा स्थिति है और तेलंगाना में बीजेपी इस बार एक बड़ा इतिहास वहाँ बनाने वाली है. तेलंगाना में भारतीय जनता पार्टी की बहुत बड़ी जीत होने वाली है. मैं वहाँ 6 स्थानों पर गया और अलग अलग स्थानों पर गया. मैं वारंगल गया, मैं महमूदाबाद गया, मैं निजामाबाद गया, महबूब नगर गया, हैदराबाद और सिकंदराबाद, ऐसे स्थानों पर मैंने सभा की है. और सब जगह पर महिलाएं, बड़े बुजुर्ग, नौजवान सभी ने आगे बढ़ चढ़कर जो है मोदी जी को समर्थन दिया है, वहाँ के प्रत्याशियों को समर्थन दिया. खासकर दिल्ली में केजरीवाल से सवाल आप फेस कर रहे हैं, अभी उनको सिंपैथी फैक्टर भी है, आप विक्टिम कार्ड प्ले कर रहे हैं, उसका आप कैसा फेस करेंगे? देखिए, देश की जनता ने उनको लगातार यहाँ मौका दिया और उन्होंने बड़े बड़े वायदे दिल्ली की जनता से करे कि दिल्ली में हम जो है एक स्वच्छ प्रशासन देंगे, यहाँ स्कूल बनाएंगे, कॉलेज बनाएंगे. यहाँ स्कूल कॉलेज बनाए नहीं. वो उनका जो झाड़ू, वो एक सफाई अभियान जो उन्होंने कहा था कि ईमानदारी से, पारदर्शिता से काम करेंगे, वो सारा का सारा वो भूल कर वो भ्रष्टाचार में पूरी तरह से लिप्त हो गए हैं. स्कूल कॉलेज बनाने की जो बात करी थी, वहाँ सब शराब के ठेके खुलवा दिए हैं. वो स्वयं खुद शराब के घोटाले में लिप्त हैं, उनकी पूरी सरकार लिप्त है. दिल्ली की जनता देख रही है माननीय प्रधानमंत्री मोदी जी की जो देश के अंदर योजनाएं चल रही हैं, वो दिल्ली में योजना नहीं चल रही है. यहाँ पर जो है आयुष्मान भारत योजना नहीं है, यहाँ पर प्रधानमंत्री आवास योजना नहीं है, अनेक योजनाएं जिनसे केजरीवाल बोल रहे तानाशाही के खिलाफ सभी लोग इकट्ठा होना बोल के एक आवाज़ दे रहे हैं, उसको क्या बोल? देखिए, तानाशाही तो देश के अंदर कोई हो नहीं रही है. इंडी गठबंधन और इस गठबंधन की जो सबसे बड़ी पार्टी कांग्रेस पार्टी है, कांग्रेस पार्टी के युवराज और प्रियंका दीदी से पूछा जाना चाहिए कि ये तानाशाही इस देश के अंदर नहीं हो रही है. तभी तो लोकतंत्र है. तानाशाही उस समय हुई थी जब 1974 में देश में इमरजेंसी लगाई गई थी, लोगों को जेलों में बंद कर दिया गया था, उनके नाखून निकाल लिए गए थे और जो सारे के सारे जो 100 से भी ज़्यादा सरकारें बर्खास्त कर दी गई थी, वहाँ पर राष्ट्रपति शासन लगा दिया गया था. सर, आपका विश्वास है इस बार आपके बाद 400 पार आप नारा दिया वो सच होगा? ये नारा पूरा होगा और 400 के पार होगा. థ్యాంక్ యూ సార్. సో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామి చాలా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా 400 పార్ అనే నినాదాన్ని ఖచ్చితంగా బీజేపీ ప్రూవ్ చేసి తీరుతుందని, అలాగే తెలంగాణ ఎన్నికల్లో కూడా ఈసారి చరిత్ర సృష్టించబోతుందని ఆయన చెప్పారు. ఎందుకంటే తెలంగాణ ఎన్నికల్లో ఆయన విస్తృతంగా ప్రచారం చేశారు. కెమెరామెన్ జబ్బార్ నాయక్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.